ముందుగా మనకి సెక్షన్ 1లో 3 క్వెషన్స్ ఉంటాయి కదా! ఆ 3 క్వెషన్స్ ఇవే అడుగుతాడు. ఎక్స్‌పెరిమెంట్‌లో కెమికల్స్ రిక్వైర్డ్, మెటీరియల్స్ రిక్వైర్డ్, ప్రికాషన్, రిజల్ట్ ఏదైనా అడిగే అవకాశాలున్నాయి. దీనికి 2 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు స్టూడెంట్స్. ఎందుకంటే మనకి 11 ఎక్స్‌పెరిమెంట్సే ఉన్నాయి బయాలజీలో. ఈ 11లో పక్కాగా ఇవి చదువుకుంటే ఈజీగా 2 మార్క్స్. అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం వాట్ విల్ హ్యాపెన్ ఆర్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ అనే క్వెషన్ కంపల్సరీగా వస్తుంది. నేను కొన్ని సజెషన్ చేశాను బేస్డ్ ఆన్ అభ్యాస దీపిక అండ్ బయాలజీ టెక్స్ట్ బుక్. అవి చదువుకుంటే చాలు స్టూడెంట్స్. అట్లాంటివి ఏవి అడిగినా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటి అంటే యూజెస్ ఇన్ డైలీ లైఫ్ ఆర్ అప్లికేషన్ ఇన్ డైలీ లైఫ్ అనే క్వెషన్ కంపల్సరీగా అడుగుతాడు. సో దానికి 2 మార్క్స్. సో ఈజీగా వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఓన్‌గా రాయొచ్చు ఇది. 2 మార్క్స్, 2 మార్క్స్, 2 మార్క్స్. సెక్షన్ 1లో మనకి 6 మార్క్స్ ఉంటాయి. ఇవే అడుగుతారు స్టూడెంట్స్. ఎందుకంటే అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారము ఇవే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది నేను ఇచ్చిన స్లైడ్ కాదు. ఇది గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన స్లైడ్. సో వాళ్ళు చేసినట్టే మనకి లాస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్‌లో ఇవే క్వెషన్స్ వచ్చాయి. మోడల్ పేపర్ మీరు చూసినట్టయితే ఇవే క్వెషన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఒక టేబుల్ క్వెషన్ కంపల్సరీ అడుగుతాడు. ఈజీగానే ఉంటుంది బయాలజీ టేబుల్. 4 అడుగుతాడు. మనం ఎంత టఫ్ అడిగినా మనకి ఈజీగా 2 మార్క్స్. ఆ టేబుల్ మంచి జాగ్రత్తగా చదువుకుంటే 2 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. సెక్షన్ 3లో మనకి కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్‌లో ఒక క్వెషన్ ఇస్తాడు. ఎక్స్‌పెరిమెంట్‌లో ఒక క్వెషన్ ఇస్తాడు. డయాగ్రామ్ రిలేటెడ్ ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్. డయాగ్రామ్ రిలేటెడ్ క్వెషన్ ఒకటి కంపల్సరీ అడుగుతాడు. 6 మార్క్స్‌కి, ఎక్స్‌పెరిమెంట్‌కి 6 మార్క్స్. సో 3 ఇస్తాడు, 2 రాయాల్సి ఉంటుంది. అదొకటి ఎక్స్‌పెరిమెంట్, ఇంకోటి డయాగ్రామ్. సో అవేంటి అనేది ఇన్ డీటెయిల్‌గా ఈ వీడియోలో చూద్దాం. డయాగ్రామ్ రిలేటెడ్ క్వెషన్ 6 మార్క్స్ కంపల్సరీ అడుగుతాడు. మీరు కంపల్సరీ ఇవి ప్రాక్టీస్ చేయాలి స్టూడెంట్స్. డైజెస్టివ్ సిస్టమ్. నా సజెషన్ ఏంటి అంటే ఓన్లీ డయాగ్రామే కాకుండా దీనికి ఆన్సర్ కూడా నేర్చుకొని వెళ్ళండి. డైజెస్టివ్ సిస్టమ్, పాత్వే ఆఫ్ ఎయిర్ అంటే రెస్పిరేషన్ సిస్టమ్‌లో ఇవి ఉన్నాయి కదా! ఇవి కంపల్సరీ నేర్చుకొని వెళ్ళండి. చాలా ఇంపార్టెంట్. అండ్ డ్రా ఎ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ. ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్. నెఫ్రానే కాదు దానికి రిలేటెడ్ ఆన్సర్ కూడా చదువుకోండి. కిడ్నీ డయాగ్రామ్ ప్లస్ ఆన్సర్. న్యూరాన్ ఏదైతే చెప్తున్నానో స్టూడెంట్స్ కొంచెం ఫాస్ట్‌గా వెళ్తున్నానో ఏమో కానీ ఈచ్ అండ్ ఎవ్రీ డయాగ్రామ్ వాట్ ఐ యామ్ సజెస్టింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు నేర్చుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ చేసే వెళ్ళాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ బ్రెయిన్ డయాగ్రామ్ థరోగా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్‌లో హార్ట్ అండ్ ద డయాగ్రామ్. సో ఈ క్వెషన్స్ డయాగ్రామ్ రిలేటెడ్ క్వెషన్స్ డెఫినిట్‌గా వస్తాయి. సో మీరు చదువుకుంటే 6 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్.